హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో నిన్నటి ట్రేడ్ అయితే చూసుకుంటే చాలా షార్ప్గా ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ దాకా లేను. సో సడన్గా స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇది ఇలాగే ఉన్నట్టయితే ఇక్కడ దాకా అని బిగ్ లాస్ వచ్చేది. మనం ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాము. తర్వాత మార్కెట్ స్టాప్ లాస్ హిట్కి డౌన్ వచ్చింది. తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ పుట్ రైటర్స్ని ఇటు సైడ్ ట్రాప్ చేసింది, ఇటు పోనీయకుండా సైడ్ వేస్లో ఉంది. సో ఈరోజు అసలు మార్కెట్ అనేది కొద్దిగా రిస్కీనే. ఎందుకంటే మార్కెట్ ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఇవ్వలేదు మనకి, ఎట్ సైడు ఇంకా క్లియర్ అనేది. సో ఇక్కడ మనం క్లియర్ చూసుకున్నట్టయితే ఇక్కడ సైకలాజికల్ నెంబర్స్ ఇక్కడ సౌండ్ డౌన్ సైడ్ ఉన్నాయి, కానీ కొద్దిగా ఇటు వెళ్ళేసి ఇటు వస్తుందా, ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది. సో కొద్దిగా సెల్లర్స్ని అట్రాక్ట్ చేసేసి ఈ డౌన్ సైడ్ గుంజుద్దా అనేది చూడాలి. సో స్టాప్ లాస్ అంటే ఇంక పైన ఉంది, కింద ఉంది. మార్కెట్ అయితే డౌన్ రావాలి, కానీ ఎప్పుడు వస్తుందా అనేది మనకు తెలియదు. ఇంకొక 3-4 మినిట్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. చూద్దాం డైరెక్షన్. యాక్చువల్లీ క్లియర్ డైరెక్షన్ లేదు కాబట్టి ఈరోజు అసలు ట్రేడ్ చేయకుండా ఉండడమే బెటరు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఫుల్ ర్యాలీ చేసింది, తర్వాత బ్రీత్ తీసుకుంటుంది. మళ్ళీ ఈరోజు కూడా బ్రీత్ తీసుకొని డౌన్కా పైకా, అంటే మ్యాక్సిమం ఈరోజు కూడా సైడ్ వేస్ ఉండి సెల్లర్స్ డే అనుకుంటా. సో ఈరోజు కూడా సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు. సో ఈ కింద బయర్. సో మార్కెట్ని సైడ్ వేస్గా ఉంచే ఛాన్స్ కూడా ఉంది 1-2 డేస్. తర్వాత మార్కెట్ అప్ డౌన్ అనేది చూడొచ్చు. రేపు కానీ ఎల్లుండి కానీ అనేది మనం డిసైడ్ చేయాలి అసలు డైరెక్షన్. సో ఈరోజు చాలా క్విక్గా చిన్న పాయింట్స్ తీసుకొని వెళ్ళకుండా ఉంటే సో ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఫ్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూసుకున్నట్టయితే ప్రీ ఓపెన్ అడ్వాన్సెస్ 31, డిక్లైన్ 14, అంటే మార్కెట్ బుల్ సైడ్ అనే సిగ్నల్ ఇస్తుంది. కానీ ఇది చాలా ట్రాపీగా ఉంటుంది మార్కెట్, ఎందుకంటే ఇక్కడ 31 స్టాక్స్ బై సైడ్ అని అంటున్నది, కానీ చూడాలి మనకి. సో మార్కెట్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే. సో ఇక్కడ మనం 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్ళిపోదాము. సో డైరెక్షన్ పడదాము. సో మనకైతే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, కానీ ట్రాఫీగా ఉండొచ్చేమో చూద్దాము. సో ఇది మనకు డైరెక్షను. ఈ ఏరియా అనేది మనకి డిసైడింగ్ చేయాలి. సో సడన్గా ఇంకా పడుతుంది, సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. సో మనం సడన్గా డిసిషన్ తీసుకోలేము. అంటే మార్కెట్ ఇటు సైడ్ వస్తుందా అటు సైడ్ వస్తుందా అని అయితే కొద్దిగా ట్రాపీగా ఉండే ఛాన్స్ ఉంది. బయ్యర్స్ని అట్రాక్ట్ చేయడమా కొద్దిగా రిస్కీనే. సో కిందిగా పైకా అనేది సైడ్ వేస్ మార్కెట్. ఈ రేంజ్ కొద్దిగా రిస్కీనే. మనం యాక్చువల్లీ ఈ జోన్ అనేది వెరీ రిస్కీ చెప్పాలంటే, ఎందుకంటే మార్కెట్ నిన్న కంప్లీట్గా అటు ఇటుగా ఇదే రేంజ్లో ఉంది. సో ఈరోజు కంప్లీట్గా బ్రేక్ చేయాలని అయితే ఉండకపోవచ్చు. ఇది ఈరోజు కూడా సైడ్ వేజే ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్. సో ప్రీమియం కూడా అంత మూవ్ కాకపోవచ్చు. చూస్తే ఇక్కడ క్లియర్గా ఆ రేంజ్లో. సో ఎటైనా ఒక సైడ్ బ్రేక్ అవ్వాలి, కానీ ఈరోజే బ్రేక్ ఇస్తుంది అని అయితే మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది డౌన్ సైడ్కి. సో ఒక ట్రేడ్ అయితే తీసుకుంటున్నాము. సో ఇంకా కొద్దిగా క్విక్గా తీసుకోవాల్సింది, ఎందుకంటే ఇక్కడ వీవ్యాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్కి పైన ఉంది, అంటే స్ట్రెంత్ కొద్దిగా డౌన్ సైడ్ కానీ ఉంది. ఎక్కువసేపు ఉండలేము. సో మన ట్రెండ్ కూడా డౌనా అప్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఆ ఆప్షన్ బయింగ్లో మనం 15-20 మినిట్స్ అట్లా వెయిట్ చేయలేము. చాలా షార్ప్గా ఎంటర్ అయ్యామా 4-5 మినిట్స్ 10 మినిట్స్ లోపే డైరెక్షన్ పట్టేసి ఎగ్జిట్ అయ్యామా అనేది ఉంటుంది. లేదంటే మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, డైరెక్షన్ మారిపోతుంది. సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో ఇక్కడనేమో ట్రాప్ చేసేలా ఉంది మార్కెట్ అయితే. ట్రాప్ చేసేలా ఉంది.
సో కొద్దిగా అయితే మనకి చిన్న ప్రాఫిట్ రాబోతుంది. సో క్విక్గా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాము. ఇక్కడ కొద్దిగా రిస్కీగానే ఉంది, ఎందుకంటే సడన్గా ఇటు నుండి మార్కెట్ పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రీమియం ఏమి మూవ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. సో ఈ ఏరియా దాకా వస్తుందా? సో కొద్దిగా రిస్కీనే. సో 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 చిన్న ప్రాఫిట్ అయితే తీసాము. కొద్దిగా రిస్క్గా ఉంది, ఎందుకంటే ఈరోజు ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో క్లియర్గా చెప్పాలంటే మనం కొద్దిగా రిస్కీగానే ఉంది. ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఆల్రెడీ. సో కొద్దిగా రిస్కీగానే ఉండే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే చెప్పలేము మార్కెట్ డౌన్ సైడ్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా. సెల్లర్స్ ఫుల్ చేస్తున్నారు, కానీ కొద్దిగా ట్రాఫీగానే ఉండే ఛాన్స్ ఉంది ఈరోజు. సో చిన్న స్కాల్ప్ చేశా, 750 వచ్చింది. సో ఫస్ట్ ట్రేడు. సో నాకు తెలిసి ఆపేయడమే బెటరు, ఎందుకంటే ఈరోజు కరెక్ట్ డే అనేది కాదులా అనిపిస్తుంది. ట్రాపీగా ఉండొచ్చు. సో ఇటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు ఎందుకు వస్తుందా? సో 95 మంచి ఇట్స్ ఓకే. అంటే మనం ఎక్కడ ఎగ్జిట్ అయిపోయాము? 187కి ఎగ్జిట్ అయిపోయాము. ఇప్పుడు 195 దగ్గర ఎగ్జిట్ అయ్యి ఉన్నట్టయితే మనకి మంచి ఇంకా డీసెంట్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. అంటే 6 + 8 మంచి 200 దాకా మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఇట్స్ ఓకే. మనం చాలా షార్ప్గా మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది, కానీ ఓకే 99. సో ఇప్పటిదాకా ఉండి ఉంటే మనకు ఒక 2000 అన్న వచ్చేది, కానీ ఎగ్జిట్ అయిపోయాము.